రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతు కోసం తగ్గేదేలే. మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ ఈ ప్లాట్ మొత్తం ఎస్టర్డే కటింగ్ చేశారు. ఇంకా నెక్స్ట్ కటింగ్కి 7 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇది మాత్రం 40% సైజ్ వచ్చింది. చూడండి సార్, మొత్తం చెట్టు సైడ్కి విరగబడి సైడ్కి పడిపోతుంది. అంతగా ఉన్నాయి సార్ ఈ ప్రొడక్ట్లు వాడిన తర్వాత అని చెప్పి ఫార్మర్ అయితే ఫుల్ సాటిస్ఫైగా చెప్తూనే ఉన్నాడు. సార్ మీరు ఇచ్చిన దానివల్ల చాలా బాగుంది సార్, నెక్స్ట్ టైం కూడా నేను ఇంకో 10 మందికి సజెస్ట్ చేయడానికి కూడా ఎంత బాగా అనిపించిందంటే, నా ప్లాట్ చూస్తూనే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సార్ ఎవరు ఎరువులు వాడుతున్నావు అని. చెట్లు ఏంటంటే మొత్తం అన్ని కాయలు చూపించడానికి అన్ని కవర్లు పిన్ కొట్టారు వీళ్ళు. ఎందుకంటే ఈ దెబ్బ తింటుంది కాయ అని చెప్పేసి దానికోసం కొట్టారు. ఇన్ని కవర్లు కనిపిస్తున్నాయో చెట్టుకి, అన్ని కవర్లు కూడా కాయలు ఉన్నట్టు. ఈ కాయలు ఏంటంటే వీళ్ళు ఈ కవర్ చేయకపోతే నీట్గా మీకు చూపించామని. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕೋಲಾರ ಜಿಲ್ಲಾದಲ್ಲಿ ఈ కోరగండనల్లిలో మనం ఫార్మర్ విజిట్ చేయడానికి వచ్చాం. ఇది ప్లాట్ మొత్తం 2 ఎకరాల ఫ్లాట్. ఈ ఫ్లాట్లో సారు మల్టీ ఫార్మింగ్ చేశారు. అది ఎలా చేశారో సార్ని అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత ఏంటంటే సార్ ఫస్ట్ కొత్తగా సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్రాప్లో మనం బాగా అబ్జర్వ్ చేసింది ఎలిమెంట్ నీట్గా మొక్క తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పడానికి వస్తే కొక్కోలి వాడండి సార్ ఇలా అని చెప్తే, ఎందుకు వాడాలి మీ కొక్కోలినే పర్టికులర్గా ఎందుకు వాడాలి అని సార్ అడిగారు. అడిగితే సార్ కొక్కోలిలో pH వాల్యూ అనేది ఉంటుంది, pH వాల్యూని న్యూట్రలైజ్ చేసేది ఉంటుంది. అది మేజర్గా ఏం చేస్తుందంటే PAS అని ఒక టెక్నికల్ ఉంటుంది, పాలిమెట్రిక్ సబ్స్టెన్స్ అని. ఇది pH వాల్యూ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా న్యూట్రలైజ్ చేస్తుంది. అది ఎలా న్యూట్రలైజ్ చేస్తుంది అని అడిగారు. సార్కి మనం ఏం చేసామంటే మనం టెస్ట్ చేసి చూపించాం. వాటర్ని టెస్ట్ చేసి చూపించడం వల్ల pH వాల్యూ కొంచెం ఎక్కువ ఉంది సార్ మన ఏరియాలో, దాని తగ్గట్టుగా మనం కొకోలి ఇస్తే pH వాల్యూ న్యూట్రలైజ్ అవుతుంది, అప్పుడు మీరు ఇచ్చే ఎలిమెంట్స్ అన్నీ నీట్గా తీసుకుంటుంది మొక్క అని చెప్పాను. తర్వాత సార్ ఇంకా కొకోలి వాడి కొత్త చిగురు బాగా కనిపిస్తుంది, అది కొత్త చిగురు చాలా ఎక్సలెంట్గా వస్తుందని చెప్పారు. సార్ ఇది కాకుండా మన ఏరియాలో పర్టికులర్గా కోలారు కర్ణాటక స్టేట్లో ఏంటంటే కార్బన్ శాతం చాలా తక్కువ ఉంది, 2% కంటే బిలో ఉంది సార్. దీనికి కాను మీరు భూమిలో కార్బన్ శాతం ఎక్కువ తయారు చేసుకోవాలి, దానికి కాను అవని పొడమి ఎలా వాడాలి, కల్చర్ ఎలా డెవలప్ చేయాలి అని సార్కి చెప్పాను. సార్ ఇది మిడిల్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు చేయలేను అని చెప్పారు. కానీ సార్ మీరు కల్చర్ డెవలప్ చేయండి, అటు ఇటు పోయండి, ఫల్టర్తో రొటేట్ చేసి కొంచెం భూమిలో పడేలా చేద్దాం అని చెప్పి సార్ దగ్గర చేయించాను. సార్ దాని తర్వాత చాలా బాగుంది సార్, క్రాప్ అందు ఈల్డింగ్ చాలా భయంకరంగా వచ్చింది. మీరు చూసుకుంటే మొత్తం ఈ కవర్లన్నీ దీనిలోకి అదే పని ఎందుకు కట్టారంటే, ఈ క్వాలిటీ కాయ క్వాలిటీ షైనింగ్ కానీ ఊజీ రావడం కానీ, ఈ పెస్ట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కాయ పైన పెస్ట్ పడుతుంది, కస్టమర్కి ఆ పెస్ట్ పడిన కాయ ఇవ్వకూడదని చెప్పేసి అదే పనిగా కవర్లు మొత్తం దీనికి అదే పనిగా ఎక్స్ట్రా బర్డన్ అయినా కానీ కవర్లకు మొత్తం పెట్టించారు. ఈ కవర్లు పెట్టడం వల్ల మేజర్ ఏంటంటే ఈగలు వాడడం ఇవి తగ్గిపోతుంది. దాని తర్వాత కొంచెం వైరస్ లాంటివి కొంచెం అటాక్ కాకుండా, ఊజీ రాకుండా, అంటే కాయ పైన మచ్చ కానీ ఇవి కాకుండా నీట్గా ఉంటుంది. కాయ మంచి క్వాలిటీ రావడానికి కూడా ఉంటుంది. ఇది కవర్ ఎలా అంటే ఇది ఓపెన్లోనే ఉంటుంది కవరు, కాకపోతే ఇది పికింగ్ ఈజీగా చేసుకోవచ్చు. పికింగ్ చేసుకొని ఈజీగా ఫార్మర్ కూలోళ్ళతో ఈజీగా పికింగ్ చేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. అదే దాంతోనే ప్యాకింగ్ ఈజీగా చేసుకోవచ్చు కూడా. ఇది కన్నుగా సార్ మాటల్లో విన్నా ఇది ఎలా ఉంటుందని. సార్ మీకు కొక్కోలి వాడారు కదా ఫస్ట్ టైంలో, అది మీకు ఎలా అనిపించింది? ಕೊಕೊಲಿ ನಾವು ಕೊಟ್ಟಿದ ತಕ್ಷಣ ಒಂದು ಗಿಡ ಗ್ರೋತ್ ಚೆನ್ನಾಗಿ ಬಂತು. ఈ ప్లాట్ విజిట్ చేసిన తర్వాత సార్ మాటల్లో అసలు ఎలా ఈ ఫార్మింగ్ డెవలప్ చేశారు, మన ప్రొడక్ట్స్ ఎలా వాడారో ఒకసారి కనుక్కుందాం. సార్ మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పండి సార్. ಸರ್ ನಮ್ಮ ಹೆಸರು ಬಂದು ನಾಗೇಶ್ ಅಂತ. ನಮ್ಮದು ಬಂದು ಕೊನೆಪುರ, ಕೋಲಾರ ತಾಲೂಕು, ಕೋಲಾರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್, ಒಕ್ಲೇರಿ ಹೋಬಳಿ. ನಾವು ಕೊಕೋಲಿ ಯೂಸ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನಮ್ಗೆ ಏನು ಅನಿಸ್ತಂದ್ರೆ ಗಿಡ ಸ್ವಲ್ಪ ಗ್ರೋತಿಂಗ್ ಚೆನ್ನಾಗಿ ಬಂತು. ಯಾವ ಥರ ಬಂತಂದರೆ ಗ್ರೋತಿಂಗ್ ಮುಂಚೆಗಿನ್ನ ಇವಾಗ ಗ್ರೋತಿಂಗು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ಕೊಂತು. ಕೊಕೋಲಿ ಸೂಪರಾಗಿ ಐತೆ ರಿಸಲ್ಟು. ಅದು ಕೊಕೋಲಿ ಕೊಟ್ಟಾಗಿಂದ ನಮ್ಮದು ಗಿಡ ಮತ್ತು ಸೂಪರಾಗಿ ಬರ್ತೈತೆ, ಮತ್ತು ಅದರಲ್ಲಿರೋ ಲಾಗ್ಸು ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಓಪನ್ ಆಗ್ತೈತೆ ಲಾಗ್ಸ್ ಎಲ್ಲ. దాని తర్వాత టెరా వాడారు కదా ఫస్ట్ స్టేజ్లో, అంటే గ్రోతింగ్ టైంలో టెరా వాడారు కదా, అది మీకు ఎంత మాత్రం ఎలా ಸರ್ అనిపించింది? ಟೆರಾ ನಾವು ಕೊಟ್ಟ ಮೇಲೆ ಗಿಡ ನಮಗೆ ಏನು ಚೇಂಜಸ್ ಕಾಣಿಸ್ತು ಅಂದರೆ, ಒಂದು ಸ್ವಲ್ಪ ಫ್ಲವರ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಆಗಲಿ, ಒಂದು ಇದು ಗ್ರೋತಿಂಗ್ ಆಗಲಿ ಸೂಪರಾಗಿ ಹೋಗುತ್ತಾ ರಿಸಲ್ಟ್ ಬಂತು. ಯಾಕಂದರೆ ಇವಾಗ ನಮ್ಮದು ತೋಟದಲ್ಲಿ ಬರೀ ಚೇಪೆ ಗಿಡ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಶ್ರೀಗಂಧ ಐತೆ, ಬೇರೆ ಬೇರೆ ಗಿಡ ಎಲ್ಲ ಐತೆ. ಎಲ್ಲ ಗಿಡನೂ ಸೂಪರ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಬಂತು. ಯಾಕಂದರೆ ಪ್ರತಿಯೊಂದು ಗಿಡಕ್ಕೂ ಆಗ್ತದೆ ನೀರು, ಅದೆಲ್ಲ ಗಿಡನೂ ಸೂಪರಾಗಿ ಗ್ರೋತಿಂಗು ಎಲ್ಲ ಸೂಪರಾಗಿ ಬಂದೈತೆ.
కర్ర కొట్టಮೇಲೆ. సార్ దాని తర్వాత ఫ్లోరా వాడారు కదా, అదేలా అనిపించింది? ಫ್ಲೋರಾ ಬಂದು ಈ ಒಂದು ಪ್ರತಿಯೊಂದು ಗಿಡಕ್ಕೂ ಒಂದೊಂದು ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತೆ ಎಷ್ಟೆಷ್ಟು ಫ್ಲವರ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಆಗಿ ಎಷ್ಟು ಒಂದೊಂದು ಇದರಲ್ಲಿ ಮೂರು ಕಾಯಿ ಬಂದೈತೆ, 3-4 ಆ ಥರ ಫುಲ್ ಚೆನ್ನಾಗಿ ಬಂದೈತೆ ನೋಡಿ. ಫ್ಲವರ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಮಾತ್ರ ಎಕ್ಸಲೆಂಟ್ ಆಗಿ ಬಂದೈತೆ ಫ್ಲೋರಾ ಕೊಟ್ಮೇಲೆ. సార్ లోరా ఈ జూకా వాడారు కదా, అది మీకు ఎలా అనిపించింది? ಈ ಕಾಯಿ ನೋಡ್ಬೋದು ನೀವು, ಶೈನಿಂಗ್ ಹೆಂಗೆ ಕಾಣಿಸ್ತೈತೆ, ಸೈಜು ಎಲ್ಲ ಹೆಂಗೆ ಬರ್ತೈತೆ ನೋಡಿ. ಇವಾಗ ಒಂದು 3 ಕಾಯಿ ಐತೆ, ಎಲ್ಲ ಒಂದೇ ಥರ ಬರ್ತೈತೆ ನೋಡಿ. ಸೈಜು ಶೈನಿಂಗ್ ಆಗಲಿ ಸೂಪರಾಗಿ ಬರ್ತೈತೆ, ಶೈನಿಂಗ್ ಸೈಜಿಂಗ್ ಎಲ್ಲ. ఆల్రెడీ మీరు ఒక కటింగ్ అయిపోయింది, ఇది సెకండ్ కటింగ్. ಸೆಕೆಂಡ್ ಕಟಿಂಗು ಇದು ನೋಡಿ, ಇಲ್ಲಿ ಇಷ್ಟಿದೆಯಾ ಈ ರಂಬೆಯಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲೊಂದು ಇದೆ, ಇಲ್ಲೆರಡು ಇದೆ. ಎಲ್ಲ ಸೆಟ್ಟಿಂಗ್ ಮಾತ್ರ ಸೂಪರ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಬಂದೈತೆ, ಕಾಯಿ ಫಿನಿಶಿಂಗ್ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತೈತೆ, ಸೈಜ್ ಸೂಪರಾಗಿ ಬರ್ತೈತೆ. ఇప్పటికి ఎన్ని కటింగ్స్ అయింటాయి సార్ ఇది? ಸರ್ ಇಷ್ಟುಗೆ ಒಂದು 5-6 ಕಟ್ಟಿಂಗ್ ಆಗಿದೆ. 5-6 ಕಟ್ಟಿಂಗ್ ಆದಮೇಲೆ ನಾವು ಮತ್ತೆ ಗಿಡ ಕಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಇವೆಲ್ಲ ಕ್ರೊಕೋಲಿ ಇವೆಲ್ಲ ಕೊಟ್ಮೇಲೆ ಗಿಡ ಇಷ್ಟು ಮತ್ತೆ ಇಷ್ಟು ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಬಂದಿದೆ ಗಿಡ. థ్యాంక్ యూ సార్, మీకు చాలా బాగా అనిపించింది అయితే. ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ సార్. ఇదే కాకుండా మల్టీ ఫార్మింగ్ చేస్తూ అనేక రకాలు టెంకాయ చెట్లు, ఆ తర్వాత శ్రీగంధం చెట్లు, సర్వరీ చెట్లు చాలా పెట్టారు. ఇన్ని కలిపి ఒక ఫార్మింగ్ లా కాకుండా ఒక ఫారెస్ట్ టైప్ లో డెవలప్ చేశారు. అంటే ఆ పర్పస్ వేలో ఎలా అంటే మల్టిపుల్ క్రాప్స్ ఉంటే పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఒక క్రాప్ నుంచి ఇంకొక క్రాప్కు స్ప్రెడ్ అవ్వకుండా ఏం చేయాలి. సారు టోటల్గా వ్యవసాయం మీద ఇంటిగ్రిటీ ఫార్మర్గా మారడానికి పర్టికేషన్ క్యాలెండర్ ఎలా వాడాలని సారు కంటిన్యూగా మనతో వెళ్ళిన తర్వాత, ఇంతకుముందు బిఫోర్ సారు వాళ్ళు ఎలా అంటే 20 kgs 25 kgs డ్రిప్లో ఇవ్వడం ఎలా చేశారు. కానీ గ్రోత్ టైంలో ఎలా వాడాలి, ఫ్లవర్ టైంలో ఎలా వాడాలి, ఆ తర్వాత కాయ సెట్టింగ్ సైజ్ టైంలో ఎలా వాడాలో మనం ఒకసారి క్యాలెండర్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారమే కంటిన్యూ వాడుతున్నారు. దాన్ని బట్టి సార్కు చాలా గ్రోతింగ్ కానీ హెవీ ఈల్డ్ వస్తుంది సార్. చాలా ఎక్కువ నిలబడుతుంది క్రాప్ కూడా, మార్కెట్లో కూడా మంచి ప్రైస్ ఉంటుంది. లాంగ్ టర్మ్ చాలా క్రాప్ లాంగ్ టర్మ్లో హెవీగా నీట్గా ఉంటుంది క్రాప్, ఎక్కడా డ్యామేజ్ లేదని చెప్తూ మనకు చాలా బాగా చెప్పారు సార్. ఫీడ్బ్యాక్ నాకు చాలా సాటిస్ఫైగా అనిపించింది. ಸರ್ మీరు మిగతా ఫార్మర్కి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ಸರ್ ನಾನು ಎಲ್ಲ ಫಾರ್ಮರ್ಗೂ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಅಂದರೆ ಕ್ರೊಕೋಲಿ ಆಗಲಿ ಮತ್ತು ಟರ್ಬೋ ಆಗಲಿ ಇವೆಲ್ಲ ಸೂಪರ್ ರಿಸಲ್ಟ್ ಕೊಡ್ತೈತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬ ರೈತರು ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು, ಎಲ್ಲ ರೈತರು ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ಅಂದರೆ ಎಕ್ಸಲೆಂಟ್ ರಿಸಲ್ಟ್ ಐತೆ, ಯಾರಿಗೂ ಲಾಸ್ ಆಗಲ್ಲ, ಮೋಸನೂ ಆಗಲ್ಲ ಇದರಲ್ಲಿ. ಯಾಕಂದರೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗೈತೆ. ನಮ್ಮ ತೋಟ ನೋಡಿದ್ರಲ್ಲ ನೀವೇ ಯಾವ ಥರ ಗ್ರೋತಿಂಗ್ ಐತೆ, ಕಾಯಿ ಯಾವ ಥರ ಸೆಟ್ಟಿಂಗ್ ಆಗೈತೆ, ಶೈನಿಂಗ್ ಹೆಂಗೈತೆ. ಪ್ರತಿಯೊಂದು ಗಿಡಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಒಂದೊಂದು ರೆಂಬೆಗೆ 1 kg ಕಾಯಿ ಸಿಗುತ್ತೆ, 1-2 kg ಕಾಯಿ ಸಿಗುತ್ತೆ. ಎಲ್ಲ ಸೂಪರ್ ಆಗೈತೆ ರಿಸಲ್ಟ್ ಸರ್. ಅದರಲ್ಲೇನು ಎರಡನೇ ಮಾತೇ ಇಲ್ಲ ನೋಡಿ. ಒಂದು ಬ್ರಾಂಚಸ್ ಬರೋದಾಗಲಿ, ಒಂದು ಗಿಡ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಲಿ, ಕಾಯಿ ಆಗಲಿ ಎಲ್ಲ ನೋಡಿದ್ರಲ್ಲ, ಸೂಪರಾಗಿ ಬರ್ತೈತೆ ರಿಸಲ್ಟ್. తాయిగావ పింక్ ఈ క్రాప్ ఎలా అంటే 1 kg దాకా నియర్ బై 1 kg 1.5 kg నుంచి 2 kgs వరకు కూడా వస్తుంది. ఇది ఒక్కొక్క కాయే చాలా సైజ్తో హెవీగా రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ క్రాప్ మొత్తం కటింగ్ అయిపోయింది, సెకండ్ కటింగ్కి మళ్ళీ రెడీగా ఉంది. బిఫోర్ 2 days అగోనే ఇది మొత్తం కటింగ్ చేశారు మళ్ళీ. కానీ క్రాప్ కంటిన్యూగా కటింగ్కి రెడీగానే ఉంటుంది. అంత త్వరగా ఈల్డ్ బాగా వస్తుంది సార్ అని చెప్పి సార్ మాటల్లో తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రాజశేఖర రెడ్డి సార్తో చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? ಪ್ರೊಡಕ್ಟ್ಸ್ನ ನಮಗೆ ತೋರಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ರಾಜಶೇಖರ್ ಸರ್ ಅವ್ರಿಗೆ ನಾನು ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತೀನಿ. ಮತ್ತು ಅವ್ರು ರಾಜಶೇಖರ್ ಸರ್ ಇವಾಗ ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಇನ್ನೂ ಇದಕ್ಕಿಂತ ಒಳ್ಳೊಳ್ಳೆ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಬಿಟ್ಟು ನಮ್ಮ ರೈತರಿಗೆ ಹೆಲ್ಪ್ ಆಗೋ ಥರ ಒಂದು ಒಳ್ಳೆ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಬಿಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ ಅವ್ರ ಹತ್ರ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ క్రాపుల్లో ఈ ఏరియాలో ఎక్కడైనా మీకు సంబంధించిన మిగతా ఫార్మర్లతో అయినా కానీ ఏదైనా డౌట్స్ కానీ మీకు కానీ డౌట్స్ కానీ ఉంటే కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తాం. మా నెంబర్కి మీరు కాల్ చేయండి సార్. నా నెంబర్ మీకు కూడా చెప్తున్నాను అందరికి కూడా, 7989801771. ఇది మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మా త్రూ మేము ఫీల్డ్ విజిట్ చేస్తాం. కంటిన్యూగా మీకు ఎలా స్టేజ్ బై స్టేజ్ ఎలా ఇవ్వాలి, ఎరువులు ఎలా ఇవ్వాలి, పెస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, నార్మల్ ఫార్మర్ నుంచి ఇంటిగ్రిటీ ఫార్మర్గా ఎలా మారాలో కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. అందరూ బాగా ఇక్కడ చెట్టును అబ్జర్వ్ చేయండి. ఈ కాయ కానీ ఇది ఆల్రెడీ కటింగ్ అయిపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కటింగ్కి రెడీగా ఉంటుంది. ఈ పిందెలు కానీ బాగా సెట్ అవ్వడం కానీ ఇక్కడ చూడండి మొత్తం వీళ్ళు కవర్తో కవర్ చేశారు. ఎందుకంటే షైనింగ్ దాని క్వాలిటీ దెబ్బతింటుందని చెప్పేసి, మచ్చ వస్తుందని చెప్పేసి కవర్ చేశారు. కానీ కాయలు చూడండి సైజుకి మళ్ళీ రెడీగా సైజ్ అవుతా వస్తున్నాయి. ఇవి ఎలా మొత్తం అన్ని చెట్లకు కూడా వీళ్ళు కవరింగ్ ప్లేస్ చేశారు. చూసుకుంటే మీరు అన్ని ఏరియాలు కింద ఏరియాలో కూడా డీప్గా కిందకు కూడా మళ్ళీ బాగా ఎక్కువ ఈల్డ్ అయిపోయేసి చెట్లే వంగబడుతున్నాయి. దీంతో చూడండి కంటిన్యూగా ఈ క్రాప్ మొత్తం చూడండి సేమ్ ఇదే టైప్లో మొత్తం ఇక్కడ కూడా చూస్తే మొత్తం కూడా కాయ బాగా ఫుల్గా సెట్ అవుతూ వచ్చింది. ఎస్టర్డేనే కటింగ్ చేశారు, మళ్ళీ కటింగ్కి రెడీగా ఉంటుంది.
ఈ మొత్తం కాయలు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కాయలు మొత్తం చూడండి ఎలా ఎలా ఉంటున్నాయో. ఈ కాయ సైజుకి రెడీగా సైజ్ అవుతూ ఉంది. ఎస్టర్డేనే మొత్తం జూకా మళ్ళీ ఇచ్చారు వీళ్ళు. ఇచ్చిన తర్వాత సైజ్ అవుతూ వస్తుంది. ఒక 2 days 3 days ఉంటే మొత్తం సైజుకి వచ్చిన తర్వాత కటింగ్ చేస్తారు. టోటల్గా ఈ మొత్తం ప్లాట్ చూడండి. దీంట్లో ఏం చేస్తారంటే ఉత్త జామే కాదు, దీంతోపాటు ఏం చేశారంటే శ్రీగంధము, సర్వరి చెట్లు, దాంతోపాటు టెంకాయ చెట్లు, ఆ ఫ్లవర్కి కొన్ని ఎక్స్ట్రా చెట్లు కూడా వేశారు వీళ్ళు. ఇలా మొత్తం కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్కి కంటిన్యూగా మన ఫర్టిగేషన్ క్యాలెండర్ టైప్లోనే మొత్తం ఇరిగేషన్ చేస్తున్నారు. మన క్యాలెండర్ టైప్లోనే ఫర్టిలైజర్ ఇస్తున్నారు. స్టార్టింగ్ స్టేజ్లో కోకోలి, గామా, టెరా ఇస్తున్నారు. దాని తర్వాత జెనెక్స్, కార్బన్, భూమిలో కార్బన్ మొత్తం ప్రవేశపెడుతున్నారు వీళ్ళు. ఈ 90% కార్బన్ ఉంది దాన్ని కూడా బాగా వాడుతున్నారు. రూట్కి కొంచెం హెల్తీగా ఉండడానికి దానికోసం వాడుతున్నారు. గ్రోత్కి బాగా వాడుతున్నారు. సెకండ్ స్టేజ్లో ఫ్లోరా, పెప్ 1340, 13 పెప్ వాడుతున్నారు. దాంతోపాటు మైక్రోన్యూట్రియంట్కి జెనెక్స్ కొంచెం ఇస్తున్నారు. సెకండ్ స్టేజ్ తర్వాత లాస్ట్ స్టేజ్లో జూకా, లోరా, స్టేజ్ బై స్టేజ్ 1 week లోరా ఇస్తుంటే సెకండ్ వీక్ మళ్ళీ జూకా ఇస్తున్నారు. జూకాలో 4% కార్బన్ పర్సెంటేజ్ ఉంది సార్. చాలా బాగా కనిపిస్తుంది. దానివల్ల నాకు మంచి భూమిలో చాలా బెటర్గా ఉంటుంది. అందుకని సార్ నేను జూకానే ఎక్కువ ఇస్తున్నానని చెప్తున్నారు. సైజ్కి బాగా అనుకూలంగా ఉంది. ఈ లోరాలో 11/10 ఉంది ఎలిమెంటు. ఇది నీట్గా వర్క్ అవుతుంది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ ఈ ప్లాట్ మొత్తం ఎస్టర్డే కటింగ్ చేశారు. ఇంకా నెక్స్ట్ కటింగ్కి 7 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇది మాత్రం 40% సైజ్ వచ్చింది. ఇంకా 60% సైజ్ రావాల్సి ఉంది. యాక్చువల్గా ఈ జామ ఏంటంటే దాదాపుగా 1 kg, 1.5 kg వరకు వస్తుంది. ఆల్రెడీ వీళ్ళు కటింగ్ చేసేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకా పిందె టైప్లో అనుకోవాలి. ఎందుకంటే ఈ జామ పర్టికులర్గా ఈ జామ దాదాపుగా 1.5 kg దాకా వస్తుంది. కానీ క్వాలిటీలో ఎక్కడే కానీ మచ్చ లేకుండా సైజుకి నీట్గా రెడీగా షైనింగ్ కానీ అనీవెన్ అనేది లేకుండా నీట్గా క్రాప్ నీట్గా ఉంటుంది. చూడండి కాయ చూడండి. ఇవి స్టార్టింగ్ స్టేజ్. ఇవి ఏంటంటే ఈ స్టేజ్కి ఇంకా దాని తర్వాత 1.5 kg పెరగడానికి ఇంకా 1 week టైం ఉంది. ఆ తర్వాతే ఇది కోతకు వస్తుందని ఫార్మర్ చెప్పారు. ఇవన్నీ కూడా మన ప్రోడక్ట్లే కంటిన్యూగా వీళ్ళు దీనికి ఫర్టిగేషన్ క్యాలెండర్ టైప్లో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈ ONBA కాన్సెప్ట్ సారు తెలుసుకున్న తర్వాత సార్ నాకు చాలా సాటిస్ఫైగా అనిపించింది. ఈ ONBA కాన్సెప్ట్లో బిఫోర్ ఎలా అంటే అలా ఎరువులు ఇచ్చామని ఇప్పుడు కరెక్ట్గా ఎంత మోతాదులో ఇవ్వాలి నాకు తెలుసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది సార్ అని చెప్తున్నారు ఫార్మరు. ఈ చెట్లో ఏంటంటే మొత్తం అన్ని కాయలు చూపించడానికి అన్ని కవర్లు పిన్ కొట్టారు వీళ్ళు. ఎందుకంటే ఈ దెబ్బ తింటుంది కాయ అని చెప్పేసి దానికోసం కొట్టారు. ఇన్ని కవర్లు కనిపిస్తున్నాయో చెట్టుకి, అన్ని కవర్లు కూడా కాయలు ఉన్నట్టు. ఈ కాయలు ఏంటంటే వీళ్ళు ఈ కవర్ చేయకపోతే నీట్గా మీకు చూపించామని, కానీ మొత్తం కాయలు పిన్ చేసాం సార్ అంటున్నారు. ఒక్కో పిన్ తీయడానికంటే సార్ మీరు డైరెక్ట్ కొన్ని కాయలు కావాలంటే కోసుకోండి, మళ్ళీ లేబర్ పెట్టి తీయలేను కదా అని చెప్తున్నారు. కానీ అన్ని చెట్లకు కూడా చూడండి హెవీగా కవర్లు చూస్తూనే ఎన్ని కవర్లు ఉంటే అన్ని కాయలు ఉండేసి బాగా దిగుబడి ఎక్కువైపోయి, ఇదేంటంటే ఇంకా కటింగ్కి లేదు కదా, ఇంకా 1 week పడుతుంది. ఆ 1 week తర్వాత అయితే చూడండి సార్ మొత్తం చెట్టు సైడ్కి పడిపోతుంది. అంతగా ఉన్నాయి సార్ ఈ ప్రొడక్ట్లు వాడిన తర్వాత అని చెప్పి ఫార్మర్ అయితే ఫుల్ సాటిస్ఫైగా చెప్తూనే ఉన్నాడు. సార్ మీరు ఇచ్చిన దానివల్ల చాలా బాగుంది సార్. నెక్స్ట్ టైం కూడా నేను ఇంకో 10 మందికి సజెస్ట్ చేయడానికి కూడా ఎంత బాగా అనిపించిందంటే నా ప్లాట్ చూస్తూనే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సార్ ఎవరు ఎరువులు వాడుతున్నావు అని. అంత బాగా చెప్పాను సార్. నేను కూడా ONBA బుక్స్ కొన్ని మీరు ఇచ్చారంటే మిగతా వాళ్ళకి కూడా ఇస్తాను సార్ అని చెప్పేసి మన దగ్గర అదే పని తీసుకొని మరి మిగతా వాళ్ళకి ఇచ్చారు రైతు. అంత బాగా వాళ్ళు కొడుకు నేవీ అక్కడ వర్క్ చేస్తారు. అయినా కానీ వాళ్ళ ఫాదరు ఇక్కడ ఉండి వీటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు.